ఈ పోటీ ప్రపంచంలో యువత తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని అన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్. ఆవేశం, తొందరపాటుతో విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని అన్నారు. పెళ్లికి ముందే కౌన్సిలింగ్ చేసి వారిలోని భయాలను పోగొట్టే ప్రయత్నం చేస్తామని అన్నారు. యువతలోని ఇలాంటి ధోరణి తగ్గించేందుకు యుఎన్మి పేరుతో బాగలింగంపల్లిలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ సెంటర్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ ఫ్రీ మార్టల్ కౌన్సిలింగ్ సెంటర్ డిప్రెషన్లో ఉన్న యూత్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ప్రభుత్వ సలహాదారు రమణాచారి. రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి అంబిషన్స్, కోరికలు ఎక్కువైనాయి. స్థాయి మర్చిపోయేసేసేసి ఏదో అయిపోవాలి, ఏదో కావాలి, తొందరగా జరిగిపోవాలి, తొందరగా ఎదిగిపోవాలి, తొందరగా ధనవంతులు కావాలి, తొందరగా పేరు తెచ్చుకోవాలి, కీర్తి రావాలి, ఇలా ఆరాటలు ఎక్కువైపోయినటువంటి వ్యవస్థలు మనం ఉన్నాం. కాబట్టి పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా సాధారణమైనటువంటి విషయం. మన భారతదేశంలో కానీ మన తెలుగునాట కానీ ఇలాంటి పరిస్థితి అంతగా లేకుండింది ఒక 20-30 ఏళ్ళ క్రితం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలియకునే యువత ఇలాంటి దారిలో ఉంది. దురాలోచన పెరిగిపోతూ ఉంది, అసూయ పెరిగిపోతూ ఉంది, ద్వేషం పెరిగిపోతూ ఉంది, స్పర్ధ కాదు, అది మరో రకమైనటువంటి కసి పెరిగిపోతూ ఉంది. ఇలాంటివన్నీ కూడా తగ్గాలని చెప్పంటే కౌన్సిలింగ్ సెంటర్స్ అవసరం. గ్లోబలైజేషన్ నేపథ్యంలో ప్రపంచీకరణ వల్ల వేగవంతంగా మారుతున్న జీవన విధానం వల్ల వ్యక్తులందరికీ విపరీతమైన ఒత్తిడి ఎదుర్కోవడం, అందులో కుటుంబాన్ని సక్రమంగా నడిపించే దిశలో వచ్చే ఎన్నో ఒడిదుడుకుల వల్ల కుటుంబంలోనే చికాకులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పెళ్లి కంటే ముందు యువకులు ఏ రకమైన లక్షణాలు కలిగి ఉంటే రాబోయే జీవిత కాలంలో పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితం శుభప్రదంగా ఉంచుకోవచ్చు అనే ఉద్దేశాని కోసమని మేము ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటి ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ సెంటర్. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడానికి కావాల్సిన నైపుణ్యాలు నేర్పించే దిశగా ఈ సెంటర్ ప్రముఖమైన పాత్ర పోషించబోతుంది. దీనికి చాలా నైపుణ్యం ఉన్న, ఎక్స్పీరియన్స్ ఉన్న, క్వాలిఫై ఉన్న కౌన్సిలర్స్ దీనిలో చేరి పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి పెద్దంత వరకు కూడా తల్లిదండ్రులు పిల్లల చదువు మీదనే ఆసక్తి చూపిస్తారు తప్ప జీవితానికి సంబంధించిన లైఫ్ స్కిల్స్ నేర్పించడంలో వెనకబడి ఉన్నారు. కాబట్టి ఈ సెంటర్లో పెళ్లి చేసుకోవాలనుకున్న యువకులు అందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీవితాన్ని బెటర్మెంట్ చేసుకోవడానికి మాత్రం ఇది చాలా సహాయకరంగా ఉండబోతుందని మాత్రం చెప్పగలను.